హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎస్ఎన్ఆర్ లైన్స్ గానీ, ట్రెండ్ లైన్స్ గానీ మీకు ఎందుకు వర్క్ అవ్వవనేది నేను ఇక్కడ చెప్తాను. అలాగే ప్రైస్ యాక్షన్ కూడా ప్రతి ట్రేడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అంటే ఫార్వర్డ్ చేయకుండా మీరు కంప్లీట్‌గా మీరు చూడండి. పూర్తి వీడియోని చూడండి. నేను ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది నా స్ట్రాటజీ తీసుకున్న స్టూడెంట్ రిజల్ట్ అనమాట. కంప్లీట్‌గా తను వీడియో కూడా సెండ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్ట్రాటజీ యొక్క రిజల్ట్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. తను ఏంటి అంటే జిగ్‌జాగ్ యాడ్ చేశాడు. అంటే ఇండికేటర్‌ని ఈ విధంగా యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రైస్ యాక్షన్‌కి జిగ్‌జాగ్ అంటే ఒక ఇండికేటర్‌ని యాడ్ చేసి అడిషనల్‌గా దాని హెల్ప్ తోటి ఇటు స్ట్రాటజీ తోటి అండ్ అట్ ద సేమ్ టైమ్ జిగ్‌జాగ్ హెల్ప్. వీటితోటి మంచి యాక్యురసీ అనేది తీసుకుంటున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్‌గా 7 ట్రేడ్ తీసుకుంటే 6 విన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా అంటే ప్రాపర్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. బిగినర్స్‌కి నేను స్ట్రాటజీ ఇవ్వట్లేదు. సో, పూర్తి నాలెడ్జ్ లేకుండా మీరు స్ట్రాటజీని యూజ్ చేసుకోవడం రాదన్నమాట. అందుకోసం నేను ఇవ్వట్లేదు. సపోర్ట్ రెసిస్టెన్స్ నాలెడ్జ్ ఉంటే మీరు స్ట్రాటజీ అనేది చాలా సింపుల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ట్రెండ్ లైన్స్ గానీ, కాకపోతే మనకి ఎస్ఎన్ఆర్ లెవెల్స్ అయినా కూడా మనం ఏ రీజన్ తోటి మనం డ్రా చేసుకుంటాం. అది ఎందుకు ప్రాపర్‌గా వర్క్ అవ్వవు అంటే నేను ఇక్కడ రీజన్స్ చెప్తాను నేను. ఇక్కడ చూడండి, నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను. నేను ఏ రీజన్ వల్ల అంటే మనకి ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ నుంచి మూమెంటం ఉంది. ఇది కామన్‌గా అందరికి తెలిసిందే. అంటే మనకి 2 లేదా 3 రివర్సల్స్ మాయిండ్‌ని మనం ఇట్లా ఈ విధంగా యాడ్ చేసుకొని మళ్ళీ మనం ట్రేడ్ చేయడం. అది సమ్ టైమ్స్ మనకు అక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంది. ఆ బ్రేక్అవుట్ ఎందుకు జరుగుతుందనేది మనకు స్ట్రక్చర్‌లో ఉంటుందన్నమాట. స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేస్తది ఇక్కడ లెవెల్ బ్రేక్అవుట్ అయితదా లేదా అనేది. అలాగే మనం దానికి క్యాండ్లెస్ సైకాలజీని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక లెవెల్ నుంచి రెస్పెక్ట్ జరిగి మళ్ళీ ఒక మొమెంటం క్రియేట్ అవుతుంది అంటే అక్కడున్న క్యాండ్లెస్ సైకాలజీ అనేది మనకు డిసైడ్ చేస్తది. అది మీరు గమనించాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటానన్నమాట. ఇక్కడ లెవెల్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసి లెవెల్‌ని మనం ఈ విధంగా మనం డ్రా చేసుకుంటాం. అంటే మీరు ఇక్కడ ఒక ట్రెండ్ లైన్‌ని ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే మీరు ఇక్కడ లెవెల్స్‌ని కాదు మీరు అక్కడ డ్రా చేసేది. మీరు స్ట్రక్చర్ మ్యాపింగ్ చేస్తున్నారు అక్కడ మీరు. ఇది కైండ్ ఆఫ్ మనకు ఒక లెవెల్ లాగా కన్సిడర్ చేసినా కూడా అది ప్రాపర్‌గా మనకు ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. మార్కెట్ ఈ యొక్క లెవెల్ నుంచి మనకి ఇక్కడ నుంచి సెల్లర్ ఎంట్రీ, ఇక్కడ నుంచి సెల్లర్ ఎంట్రీ. మనం ఈ 2 రివర్సల్ పైన మనం ఈ విధంగా డ్రా చేసుకున్నా కూడా మళ్ళీ మార్కెట్ ఇదే లెవెల్ నుంచి ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న హయ్యర్ లో లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మనకి ఇక్కడ చూడొచ్చు. అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక సైడ్ వేస్ క్రియేట్ చేస్తుంది. సైడ్ వేస్ క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా అంటే మీరు స్ట్రక్చర్‌ని మ్యాప్ చేస్తున్నారు మీరు లెవెల్స్ తోటి. మీరు అది గమనించాలి. కంప్లీట్‌గా ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్స్ అని చెప్పేసి కంప్లీట్‌గా వీటి మీదనే డిపెండ్ అయ్యి ట్రేడ్ చేస్తాడు జనరల్‌గా. అది వర్క్ అవ్వవు. సమ్ టైమ్స్ మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది బ్రేక్ అవుతూ ఉంటది. దానికి రీజన్ తెలీదు. ఎందుకంటే అది స్ట్రక్చర్‌లో ఉంటుంది మనకు మెయిన్‌గా. స్ట్రక్చర్ అనేది మనకి నాలెడ్జ్ ఉన్నట్టయితే మనం ప్రైస్ యాక్షన్‌తో మనం చాలా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రైస్ యాక్షన్ గానీ, మనకి ఇక్కడ క్యాండ్లెస్ సైకాలజీ అనేది డిసైడ్ చేస్తది. ఒక లెవెల్ మనకు ఏ విధంగా వర్క్ అవుతది అనేది. అది మనం ప్రాపర్‌గా గమనించాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఇది మనకి ప్రాపర్‌గా ప్రీవియస్‌గా మనకి ఒక ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్ అని కూడా అనుకోవచ్చు. మనకి ఒక రెసిస్టెన్స్ గాను అలాగే సపోర్ట్ లాగా కూడా వర్క్ అయింది. ఇక్కడ నేను క్యాండ్లెస్ సైకాలజీని చూసి నేను ట్రేడ్ చేస్తాను. ఇక్కడ మనకి చూడండి, ఒక హ్యూజ్ ఒక మంచి స్ట్రాంగ్ బయర్ క్యాండిల్‌తో మనకి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ప్రీవియస్ సెల్లర్ చూడండి, వీక్‌నెస్ ఉంది. సెల్లర్స్‌లో స్ట్రెంత్ అనేది లేదన్నమాట. మనకి ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఒక ప్రాపర్ బ్రేక్అవుట్ అనేది జరిగింది. ఈ బ్రేక్అవుట్ తర్వాత మనకు చూడొచ్చు, మీరు ఇక్కడ మనకు చూద్దాం, వెయిట్ చేద్దాం. మనకు ఒక మంచి కండిషన్ అనేది దొరికినప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, మనకు ప్రాపర్ కండిషన్ దొరికింది. ఇక నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు బ్రేక్అవుట్ అయింది అంటే మనకి మీరు ఇక్కడ చూడొచ్చు. మనం చెప్పాను కదా, స్ట్రక్చర్ డిసైడ్ చేస్తది మీకు. ఏదైనా ఒక పుల్ బ్యాక్ తీసుకుంది ఇక్కడ నుంచి ఒక హయ్యర్ లో అనేది ఇక్కడ నుంచి క్రియేట్ అయింది. హయ్యర్ లో క్రియేట్ అయ్యి మళ్ళీ మార్కెట్ మూమెంటం మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ టార్గెట్ అనేది. సో ఇవన్నీ మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట. మీరు ఒక లెవెల్‌ని డిసైడ్ చేయాలన్నా కూడా, ఆ లెవెల్‌తో మీరు ట్రేడ్ చేయాలన్నా కూడా సైకాలజీ అండ్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అన్నమాట. ఇక్కడ చూడండి, నేను మల్టిపుల్‌గా ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ప్రాపర్ కండిషన్ దొరకగానే మనకి ఇది విన్నింగ్‌లో బుక్ అవుతదన్నమాట. ఈ విధంగా అంటే ప్రాపర్‌గా మనం కన్ఫర్మేషన్ అనేది స్ట్రక్చర్ ప్లస్ క్యాండ్లెస్ సైకాలజీ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. లెవెల్ డ్రా చేశా కూడా మీరు జనరల్‌గా ఏంటి అంటే స్ట్రక్చర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీకు ఈ విధమైన లాస్ అనేది జరుగుతుందన్నమాట. ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకి ఇది గ్రీన్‌లోనే క్లోజ్ అవుతది. ఎందుకంటే ప్రాపర్ కండిషన్స్, నేను అన్ని కండిషన్ చూసాను ఇక్కడ. స్ట్రక్చర్ వైస్‌గా అలాగే మనకి క్యాండ్లెస్ సైకాలజీ వైస్‌గా నేను చూసానన్నమాట. లెవెల్స్ అన్ని హిస్టరీలో డ్రా చేసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఉన్న డాటాలో మీరు క్యాండ్లెస్ సైకాలజీని చూసుకుంటూ మనం స్ట్రక్చర్‌తో మ్యాప్ చేసుకుంటూ మనం ట్రేడ్ చేయొచ్చు చాలా ఈజీగా. అదే ప్రాపర్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ అన్నమాట.
సో ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో కంప్లీట్‌గా నేను క్యాన్సిక్ సైకాలజీ, ఎస్ఎన్ఆర్ మనకి ప్రతి ఒక్క డీటెయిల్డ్ అంటే ప్రైజ్ యాక్షన్‌లో ఉన్న ప్రతి డీటెయిల్డ్ అని నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో కంప్లీట్ అడ్వాన్స్‌డ్ కోర్స్ అన్నమాట. సో సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో ఈ విధంగా అంటే మార్కెట్‌లో క్యాండిల్స్‌ని ఏ విధంగా రీడ్ చేయాలి, సో స్ట్రక్చర్‌తో మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను నా కోర్స్‌లో. సో మీకంటూ ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలన్నమాట. అంటే మీరు నేను చెప్పేది కాదు. సో మీకంటూ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటేనే మనం దీంట్లో ప్రాపర్‌గా ట్రేడ్ చేయగలుగుతాం అన్నమాట. సో అది ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉండాలి మీకు. సో ఇక్కడ నేను కండిషన్ చూస్తున్నాను. మనకి ఎక్కడైనా ప్రాపర్ రివర్సల్స్ పాయింట్ దొరికితే నేను అక్కడ లెవెల్స్ డ్రా చేసి మీకు మీకు అక్కడున్న అసలు లెవెల్ ఎందుకు వర్క్ అవ్వదు, సో ఏ టైంలో వర్క్ అవుతుంది అనేది కూడా నేను చెప్తానన్నమాట. సో ఇక్కడ నేను చూస్తున్నాను ప్రాపర్ కండిషన్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ జనరల్‌గా మనము ఇక్కడ ఒక లైన్ మనం డ్రా చేసాం. ఎందుకంటే ప్రీవియస్‌గా మనకి ఇక్కడ సపోర్ట్ లాగా వర్క్ అయింది. మనకు హిస్టరీలో సెల్లర్ లెవెల్ లాగా వర్క్ అయింది. ఒక ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్ అనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క రిజెక్షన్ వచ్చింది. మనం రిజెక్షన్ వచ్చిన నెక్స్ట్ ఇక్కడ అందరూ ఏం చేస్తారు డైరెక్ట్‌గా ఈ ట్రేడ్ తీసుకుంటారు. సో మనకి ఇక్కడ బై ట్రేడ్ తీసుకుంటారు జనరల్‌గా బిగినర్ కూడా. సో ఇక్కడ అది ఎందుకు వర్క్ అవ్వలేదు అంటే చూడొచ్చు. స్ట్రక్చర్‌లో మనకి ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డబుల్ టాప్ ఇదే ఏరియా నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మూమెంటం వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ లెవెల్ అనేది ఈ యొక్క జోన్ అనేది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా మూమెంటం ఉంటుంది. సో ఈ విధంగా అంటే ప్రాపర్ మార్కెట్ స్ట్రక్చర్‌లో ఏం లేదంటే మార్కెట్‌లో మనకి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి, ఏ లెవెల్ ఏ విధంగా యూజ్ అవుతది అనేది మనకి స్ట్రక్చర్ మాత్రమే డిసైడ్ చేస్తది. మార్కెట్ యొక్క మూమెంటం అనేది అంటే మనకు ఒక ఇంపల్సివ్ వేవ్, కరెక్టివ్ వేవ్ ఇదంతా మార్కెట్ స్ట్రక్చర్ డిసైడ్ చేస్తది మనకి. సో దాంట్లో మనం ట్రేడ్ చేయాలంటే క్యాన్సిక్ సైకాలజీ అనేది మనకు తెలిసుండాలి. సో ప్రాపర్‌గా స్టోరీ అక్కడ బయర్స్ సెల్లర్స్‌కి ఏం చెప్తున్నారు, సో మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్‌లో, ఇవన్నీ ఉంటాయన్నమాట. డైరెక్ట్ సింగిల్ ఒక యూట్యూబ్ వీడియో చూసేసి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తారు మన వాళ్ళు. సో ఆ విధంగా అవ్వదు. సో ప్రాపర్‌గా నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఖచ్చితంగా మీరు ప్రైస్ యాక్షన్‌లో మాస్టర్ అయినట్టయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చన్నమాట. ఇక్కడ ఇక్కడ చూడండి. సో మనకు ప్రాపర్‌గా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ ఉన్నా కూడా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎందుకంటే స్ట్రక్చర్ చెప్పాను కదా! స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉంది మనకి. స్ట్రక్చర్‌లో మనకిక్కడ ఒక హైయర్ హై, ఇదే మనకు ఓల్డ్ హైయర్ లో అంటారు ఇక్కడ. సో అదే హైయర్ లో నుంచి మళ్ళీ ఒక మూమెంటం క్రియేట్ అవుతుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో లెవెల్స్ అనేది ఈ విధంగా స్ట్రక్చర్ డిసైడ్ చేస్తది. సో అది ప్రాపర్‌గా మీరు గమనించాలన్నమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు. నేను ఒక కండిషన్ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకు ప్రాపర్‌గా ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో అక్కడ ఒక మంచి కండిషన్ దొరికింది. సో ఇక్కడ చూడండి మనకు ప్రీవియస్‌గానే మనకి ఈ యొక్క లెవెల్ వచ్చేసి మనకు బయర్ లెవెల్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నుంచి మనకు సప్లై చూడండి. సో ఇక్కడ ఈ లెవెల్‌ని హిట్ అయినప్పుడు మార్కెట్‌లో సప్లై అనేది వస్తుంది. సో మళ్ళీ ఈ లెవెల్‌ని హిట్ అయినప్పుడు సో ఒక స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ అనేది వచ్చింది మనకి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ ఈ లెవెల్‌లో సెల్లర్స్ యొక్క అవైలబిలిటీ ఉంది. బట్ ఇక్కడ మనకి మూమెంటం ఉంది మార్కెట్‌లో. సో ఆ మూమెంటం వల్ల మళ్ళీ లెవెల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఈ యొక్క క్యాన్సిక్‌లో నేను సైకాలజీని నేను అబ్జర్వ్ చేసి, సో మనకి ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ఈ యొక్క కన్ఫర్మేషన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్‌ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. సో అక్కడ బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. బట్ ఏంటి అంటే వాళ్ళు ఆ యొక్క సెల్లర్ లెవెల్‌ని బ్రేక్ చేసేంత స్ట్రెంత్ వాళ్ళ దగ్గర లేదు. సో అందుకోసం నేను ఇక్కడ డైరెక్ట్‌గా సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ప్రీవియస్‌గా మనకి ఇదొక ప్రాపర్ వాలిడ్ లెవెల్ అన్నమాట. సో స్ట్రక్చర్ మీకు మాస్టర్ అయినట్టయితే, క్యాన్సిక్ సైకాలజీ మీకు తెలిసినట్టయితే, మీరు ఏ విధంగానైనా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్‌గా వీళ్ళు ఆ లెవెల్‌ని బ్రేక్ చేసేంత స్ట్రెంత్ లేదు బయర్స్ దగ్గర. సో అందుకోసమే ఇక్కడ మనకు అదే లెవెల్ దగ్గర మనం రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అవ్వడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ విధంగా రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయినా కూడా మళ్ళీ అది బ్రేక్అవుట్ చేస్తది. సో ఎందుకు బ్రేక్అవుట్ చేస్తది అనేది బిగినర్స్‌కి ఎవరికీ తెలీదు. సో అదే స్ట్రక్చర్ అనేది డిసైడ్ చేస్తది. సో బ్రేక్అవుట్ అయితదా లేదా అనేది మళ్ళీ అక్కడ క్యాన్సిక్ సైకాలజీ కంబైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకిది ప్రాఫిట్‌లో బుక్ అవుతది. సో ఈవెన్ ఎట్లాంటంటే మనకి ఒక మనీ మేనేజ్మెంట్ అంటే మనకు ఒక 10 ట్రేడ్ తీసుకుంటే 10 ట్రేడ్స్ విన్ అవ్వాలని ఏం లేదు. సో ప్రాపర్‌గా మనకు 10 ట్రేడ్ తీసుకుంటే దానిలో 6, 5 విన్ అయినా మనం మనీ మేనేజ్మెంట్ తోటి మనం ఎండ్ ఆఫ్ ద సెషన్ మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చనమాట. ఇది మనకు బుక్ అయిపోయింది ప్రాఫిట్‌లో. సో ఈ విధంగా. సో ఇక్కడ చూడండి మనకు ఒక కండిషన్ దొరుకుతుంది అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా. సో స్ట్రక్చర్‌ని నేను మెయిన్‌గా చూస్తాను ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ట్రెండ్ లైన్ ఉంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకు రిజెక్షన్ తీసుకుంటే రిజెక్షన్ తీసుకున్న క్లోజ్ మనం నెక్స్ట్ బై ట్రేడ్ తీసుకోవడం. సో లేకపోతే మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ సెల్ ట్రేడ్ తీసుకోవడం. ఈ విధంగా కాదన్నమాట. సో సైకాలజీని కూడా అబ్జర్వ్ చేయాలి అక్కడ. సెల్లర్స్, బయర్స్ మధ్యలో అసలు మనకి ఏం ఇండికేట్ చేస్తున్నారు వాళ్ళు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అనేది మనకు డిసైడ్ చేస్తది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక రిజెక్షన్ వస్తది. సో రిజెక్షన్ వచ్చిన తర్వాత నేను సెల్ ట్రేడ్ తీసుకుంటాను.
సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది సెల్ ట్రేడ్ తీసుకున్నాను. మనకిది ప్రాపర్ ట్రేడ్ అనుకోవద్దు. ఎందుకంటే 50-50 ఛాన్సెస్. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఈ యొక్క ఇండికేషన్‌లో మళ్ళీ ఏదైతే మార్కెట్‌లో క్రియేట్ చేసిన గ్యాప్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఏదైతే లో ఉందో ఆ లో గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తది. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రీటెస్ట్ కంప్లీషన్ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మొమెంటమ్ వస్తది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో 50-50 ట్రేడ్ అన్నమాట. సో ఈవెన్ లాస్ అయినా కూడా మనం నో ప్రాబ్లమ్ రికవర్ చేసేద్దాం. సో చూడండి నేను చెప్పినట్టుగానే ఇక్కడ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. సో ఒక కరెక్షన్ వచ్చింది మళ్ళీ మార్కెట్‌లో. కరెక్షన్ వచ్చింది. మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేజర్‌గా మనకు అప్ ట్రెండ్ ఉంది మార్కెట్. సో దాంట్లో మనకు కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్‌లో మనకు సెల్లర్ కంట్రోల్‌లో ఉంది కరెక్షన్‌లో. మీరు ఇక్కడ చూడండి సెల్లర్స్ స్ట్రెంత్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో రిజెక్షన్ సెల్లర్ ఎంట్రీ చూసి నేను డైరెక్ట్‌గా ట్రేడ్ చేశాను కానీ మళ్ళీ ఈ యొక్క ఏదైతే విక్ క్రియేట్ చేసిందో ఈ విక్ గ్యాప్‌ని కూడా మార్కెట్ ఫిల్ చేసిన తర్వాతనే మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనకి మళ్ళీ ఒక మూమెంటం అనేది డౌన్వర్డ్ డైరెక్షన్‌లో ఒక ఇంపల్సివ్ వేవ్ అనేది క్రియేట్ అవుతది. సో ఈ విధంగా ప్రాపర్ అనాలిసిస్ తోటి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో లెవెల్స్ మీద డిపెండ్ అవ్వద్దు. సో ఇండికేటర్స్ అని చెప్పేసి సిగ్నల్స్ ఈ విధంగా డిపెండ్ అవ్వకండి. సో మీకు ఓన్‌గా ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే మీరు దీంట్లో సక్సెస్ చూస్తారు. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. సో ఇక్కడ మనకి లాస్ అయిపోయింది. నో ప్రాబ్లమ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడ ఒకటి గమనించొచ్చు. సో ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మీరు ఇక్కడ గమనించండి. సో మనకి ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో మనం ఈ యొక్క ట్రెండ్ లైన్‌ని మనం ఇక్కడ డ్రా చేసినా కూడా స్ట్రక్చర్‌ని మనం మ్యాప్ చేస్తున్నాం అన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఒక ప్రాపర్ నేను ఒక ట్రేడ్ అనేది నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు ఒక కండిషన్ కూడా దొరికింది. సో ఈవెన్ ఇక్కడ చూడండి మనకు జనరల్‌గా సపోర్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ సపోర్ట్ జోన్ ఒక డిమాండ్ ఏరియా అనేది మీరు అనుకుంటే సో ఇక్కడ జనరల్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఒక హ్యామర్ వచ్చింది. సో హ్యామర్ తర్వాత డైరెక్ట్‌గా ఇక్కడ ఏం చేస్తారు బయర్స్ వచ్చారని చెప్పేసి నెక్స్ట్ బై ట్రేడ్ తీసుకుంటారు. సో ఇక్కడ మెయిన్‌గా మనకి స్ట్రక్చర్‌లో చూసినట్టయితే మనకి ఇక్కడ ప్రాపర్‌గా మీరు ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక ఇండికేషన్ ఉంది. మార్కెట్ ఏదైతే ప్రీవియస్‌గా ఉన్న ఈ యొక్క లోవర్ హై లెవెల్ ఏదైతే ఉందో సో మీరు ఇక్కడ చూడండి. సో ఈ లోవర్ హై లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచే మళ్ళీ ఇక్కడ డబుల్ టాప్ క్రియేట్ చేసి మార్కెట్ యొక్క టార్గెట్ అనేది ఇక్కడికి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అది బ్రేక్అవుట్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మన క్యాన్సిక్ సైకాలజీలో రిప్లైలో మనకి మూమెంటం అనేది లాస్ అవుతూ వస్తున్నారు వాళ్ళు సెల్లర్స్ బయర్స్. సో నెక్స్ట్ మనకు స్ట్రక్చర్ డబుల్ టాప్ క్రియేట్ చేసింది. ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ ఇండికేషన్ వచ్చింది. సో ఇక్కడ బయర్స్ ట్రై చేసినా కూడా ఇక్కడ వాళ్ళలో స్ట్రెంత్ అనేది లేదు. సో అక్కడ బయర్స్ ఈ సెల్లర్స్‌ని డిఫెన్స్ చేయడానికి వాళ్ళ దగ్గర స్ట్రెంత్ అనేది లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్‌గా మూమెంటంలో చూసుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్న స్ట్రెంత్ అనేది ఇక్కడ ప్రజెంట్ సిట్యుయేషన్‌లో లేదు. ఎట్ ద సేమ్ టైమ్ మనకు స్ట్రక్చర్‌లో చూడండి మార్కెట్‌లో రివర్సల్ సైన్ అనేది వచ్చింది మార్కెట్‌లో. సో ఈ విధంగా లెవెల్స్ అనేది మనకు బ్రేక్ అవ్వడం జరుగుతది. సో స్ట్రక్చర్‌ని ఖచ్చితంగా మీరు మాస్టర్ అయినట్టయితే మీరు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చాలా సూపర్‌గా చాలా ఈజీగా ట్రేడ్ చేసుకుంటారు. సో మనకు స్ట్రక్చర్ అండ్ సైకాలజీ అనేది క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి మనకు ఒక ప్రాపర్ ఎంట్రీ అంటే మార్జినల్ సేఫ్టీ కోసం నేను ట్రై చేస్తున్నాను. సో ప్రాపర్ ఎంట్రీ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు 3 ట్రేడ్స్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ప్రీవియస్‌గా ఉన్న లాస్‌ని కూడా రికవర్ చేయడానికి నేను 3 ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇది ప్రాఫిట్‌లో బుక్ అవుతది. ఎందుకంటే మార్కెట్‌లో టార్గెట్ డిసైడ్ అయిపోయింది. అకార్డింగ్ టు స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్. సో ఈ విధంగా అంటే మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేయాలి. ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. యూట్యూబ్‌లో అన్ని సీక్రెట్స్ ఎవరు చెప్పరు. నేను చెప్పను. సో అందుకోసమే యూట్యూబ్‌లో చూసి మీరు ట్రై చేయొద్దు. ప్రాపర్‌గా అనాలిసిస్ చేయడానికి ఖచ్చితంగా ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా బిగినర్స్ డైరెక్ట్‌గా డిపాజిట్లు చేస్తారు. ఆ విధంగా చేయొద్దు. సో ఇది మనకి విన్నింగ్‌లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అన్నమాట. సో ప్రతిరోజు నేను ఒక ప్రైస్ యాక్షన్ కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. నా వీడియోలో మీకు మంచి నాలెడ్జ్ దొరుకుతుందనుకుంటాను. బట్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి. వితౌట్ నాలెడ్జ్ ట్రేడ్ చేయకూడదు. సో అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.